ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం 13th లెసన్ గురించి చూస్తూ ఉన్నాం. దాంట్లో ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ వీటికి ఉన్నటువంటి కామన్ రీజన్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ కామన్ రీజన్స్లో 4th రీజను మిలిటరిజం అంటే సైనిక వాదం. మిలిటరిజం అంటే సైనిక వాదం. దీని గురించి చూద్దాం. ఓకే, మిలిటరిజం అంటే సైనికవాదం. ఇట్ ఈస్ ద బిలీఫ్ దట్ మిలిటరీ మైట్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎండ్యూర్ సెక్యూరిటీ అండ్ వార్ ఈజ్ ఏ గుడ్ వే టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఒక నమ్మకం. అంటే ఏ విధమైన నమ్మకం? మైట్ బెస్ట్ వే టు ఎండ్యూర్ సెక్యూరిటీ అండ్ వార్ ఈజ్ ఏ గుడ్ వే టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అంటే ఏ దేశం దగ్గర అయితే బలమైనటువంటి సైన్యం, ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉంటాయో వాడే ప్రపంచంలో గొప్పవాడిగా కీర్తించబడతాడు. అదేవిధంగా ఇతర దేశాల వాళ్ళని మరి దారిలోకి తెచ్చుకోవాలి అంటే ముందు మనం సైనికంగా బలంగా ఉండాలి, ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన శత్రువుని మనం భయపెట్టైనా దారిలోకి తెచ్చుకోవచ్చు. సో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే యుద్ధం ఒకటే మార్గం అని చెప్పేసి అప్పట్లో కొన్ని దేశాలు భావించడం అనేటువంటిది జరిగిందనమాట. మరి సైనికంగా బలమైనటువంటి దేశం చైనా మరి మన భారతదేశంతో మరి సైనికుల్ని ఒక 20 మంది సైనికుల్ని మరి అక్కడ చంపివేయడం అనేటువంటిది జరిగింది. మన సైనికులు కూడా విజృంభించి దాదాపుగా ఒక 30 మంది చైనా సైనికులను కూడా మరి హతమార్చడం జరిగింది. సో ఆ విధంగా తన బలాన్ని ప్రదర్శించాలి అని చెప్పేసి చైనా ఉబలాట పడడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ విధంగా సైన్యాన్ని డెవలప్ చేసుకుని ఆధునిక ఆయుధాలు సంపాదించుకుని ఇతర దేశాలని భయపెట్టైనా సరే ఆ దేశాల్లో ఉన్న భూభాగాల్ని ఆక్రమించుకోవాలి, ఆ దేశాల్లో ఉన్న మార్కెట్స్ని ఆక్రమించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి కాలంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఆలోచించడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ ఆలోచనతోనే మిలిటరీని అంటే సైన్యాన్ని బాగా డెవలప్ చేయడం, ఆధునికమైనటువంటి ఆయుధాలను పెంపొందించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా సైన్యంని డెవలప్ చేసుకోవడానికి అప్పట్లో ప్రతి దేశము ప్రయత్నించడం అనేటువంటిది జరిగిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు వెస్ట్రన్ కంట్రీసు 2 కూటములుగా విడిపోయి ఉన్నాయి. అక్కడ ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ అవి ఒక గ్రూపుగాను, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరొక గ్రూపుగాను విడిపోయి ఉన్నాయన్నమాట. ఆ గ్రూపు వాళ్ళు ఎక్కువ ఆధునిక ఆయుధాలు తయారు చేస్తున్నారని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు ఆయుధాలు ఎక్కువ తయారు చేసేసుకుంటున్నారని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఒకరికి మించి ఒకరు ఆధునిక ఆయుధాలని, సైన్యాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒకరితో ఒకరు పోటీలు పడి సైన్యాన్ని పెంపొందించడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా ఫ్రమ్ 1880 to 1914 ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఇంక్రీజ్డ్ బై ఓవర్ 300%. అంటే 1880వ సంవత్సరం నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యేటటువంటి సంవత్సరం అంటే 1914 మధ్యకాలంలో ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో పేరు మోసినటువంటి దేశాలైనటువంటి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ దేశాల యొక్క సైనిక వ్యయాన్ని మనం గమనించినట్లయితే 300% ఆ సైనిక వ్యయం అనేటువంటిది, ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేటువంటిది 300% మరి పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సైన్యం మీద, ఆధునిక ఆయుధాల మీద
సైనికుల సంఖ్యను పెంపొందించుకోవడానికి, అదేవిధంగా ఆధునికమైనటువంటి ఆయుధాలను తయారు చేయడానికి కూడా వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే 1880లో 132 పౌండ్స్ మాత్రమే సైనిక వ్యయం ఉండేది ఆ దేశాలకి. పైన మనం చెప్పుకున్నటువంటి దేశాలు అన్నీ కలిపి 1880లో 132 పౌండ్స్, అంటే ఆ సింబల్ పౌండ్స్ లో చెప్తుందనమాట. మనం రూపీస్కి మనకు ఒక సింబల్ ఉంటుంది కదా, రూపీస్కి ఒక ఆర్ టైప్లో మనకి ఉంటుంది కదా, అది రూపీస్కి సింబల్. అదేవిధంగా డాలర్కి ఎస్కి 2 అడ్డగీతల కింద సింబల్ ఉంటుంది. అలాగే ఈ సింబల్ ఏమో పౌండ్ అనమాట, బ్రిటన్ కరెన్సీ పౌండ్ అనమాట. ఈ 132 పౌండ్స్ 1880లో సైనిక ఖర్చు ఉంటే అది 1914 వచ్చేటప్పటికి 397 పౌండ్స్కి అది, అంటే 300% దగ్గరగా అది పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి దేశము సైన్యాన్ని, సైనిక ఆయుధాలని మరి డెవలప్ చేయడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేయడం అనేటువంటిది జరిగింది. ద స్పెషల్ కాంటెస్ట్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్కి కామన్గా ఉన్నటువంటి రీజన్స్ అన్నీ ఇప్పటి వరకు మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. కామన్గా ఉండేటటువంటి రీజన్స్. అయితే ఇప్పుడు మనం ఈ సెకండ్ వరల్డ్ వార్కి కారణాల్లో స్పెషల్గా ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దోహదం చేసినటువంటి ఒక కారణంగా మనం తీసుకోవచ్చు అనమాట. స్పెషల్ కాంటెస్ట్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ అనమాట. దీని గురించి మనం చూద్దాం. అదేంటయ్యా అంటే ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి ట్రీటీ, అంటే శాంతి సంధి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం అంటే 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. 1918లో అది ఎండ్ అవ్వడం జరిగింది. ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియాల నాయకత్వంలో ఉన్న దేశాలన్నీ ఓడిపోయినాయి. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల నాయకత్వంలో పోరాడినటువంటి దేశాలన్నీ కూడా విజయం సాధించడం అనేటువంటిది జరిగిందనమాట. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు విజేతలుగాను, అదేవిధంగా జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియాలు పరాజితులుగాను మరి ఫస్ట్ వరల్డ్ వార్లో నిలవడం అనేటువంటిది జరిగింది. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ వెర్సైల్స్ ట్రీటీ 1919లో జరిగింది. 1919వ సంవత్సరంలో మరి ఈ వెర్సైల్స్ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది వెర్సైల్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, ఆ మీటింగ్ జరిగినప్పుడు ఫోటో అనమాట. ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది. ఆస్ట్రియా దేశం యొక్క క్యాపిటల్ మనం అనుకున్నాం. ఫస్ట్ వరల్డ్ వార్కి ఇమీడియట్ ప్రొవకేషన్లో మనం అనుకున్నాం. ఆస్ట్రియా రాకుమారుడు మరియు రాకుమార్తెని ఒక సెర్బియన్ యువకుడు చంపివేయడం వలన మనకి ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఆస్ట్రియా కూడా ఓడిపోయిన దేశాల్లోనే ఉంది. అయితే ఈ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ వెర్సైల్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు తీసినటువంటి ఫోటో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు మీరు. నెక్స్ట్ ద 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ ఆఫ్ ద టైమ్. అప్పుడు విజయం సాధించినటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు ఏంటయ్యా అంటే ఫస్ట్ వన్ USA, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. అమెరికా ఒకటి. నెక్స్ట్ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే బ్రిటన్ దేశం అనమాట. మరియు జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, ఈ దేశాలన్నీ కూడా మరి ఫస్ట్ వరల్డ్ వార్లో విజయం సాధించినటువంటి ముఖ్యమైనటువంటి దేశాలుగా అవి ప్రసిద్ధి చెందడం అనేటువంటిది జరిగిందనమాట. ద 5 బిగ్ విక్టోరియస్ పవర్స్ ఆఫ్ ద టైమ్ USA, UK, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఈ వియన్నా సమావేశంలో
మరి ఈ రాజ్యాలు కూడా పాల్గొనడం అనేటువంటిది జరిగిందనమాట. అప్పట్లో విజయం సాధించి గొప్ప దేశాలుగా ఫస్ట్ వరల్డ్ వార్ అనంతరం ఇవి పేరు ప్రఖ్యాతులు ఈ యూఎస్ఏ, యూకే, జపాన్, ఫ్రాన్స్, ఇటలీలు పేరు ప్రఖ్యాతులు పొందడం అనేటువంటిది జరిగిందనమాట. ఫ్రాన్స్, ఇటలీ అంటే ఓడిపోయినటువంటి దేశాల్లో ఉంది. మనకి డిఫీట్ అయినటువంటి దేశాల్లో ఇటలీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది. మిగిలినవన్నీ మిత్ర రాజ్యాల కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలే. సోషలిస్ట్ రష్యా అండ్ డిఫీటెడ్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వర్ నాట్ ఇన్విటెడ్ టు ద కాన్ఫరెన్స్. అదేవిధంగా సోషలిస్ట్ రష్యా అంటే ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి స్టార్ట్ అయినప్పుడు మరి బ్రిటన్, ఫ్రాన్స్ల తరపున రష్యా కూడా ఫస్ట్ వరల్డ్ వార్లోకి వచ్చింది. అయితే తర్వాత కాలంలో యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో 1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. సామ్యవాద విప్లవం అనేటువంటిది కమ్యూనిస్టు లెనిన్ నాయకత్వంలో 1917లో కమ్యూనిస్టు విప్లవం అనేటువంటిది రావడం, అప్పటి వరకు రష్యాని పరిపాలిస్తున్నటువంటి రాజు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం, కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే అప్పటి వరకు రష్యాని రాజు పరిపాలించేవాడు. ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగిందో రాజు దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు, అధికారం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్తుందనమాట. అప్పుడు కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొనడానికి వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి వాళ్ళు ఈ యుద్ధం మనకు వద్దు, ఫస్ట్ వరల్డ్ వార్లో ఎక్కువ నష్టపోయిన దేశం ఏదయ్యా అంటే రష్యానే. ఎక్కువ మంది సైనికులు, ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి దేశం ఫస్ట్ వరల్డ్ వార్లో ఏదయ్యా అంటే రష్యా అనమాట. అంటే చక్రవర్తి ఉండగా ఆ దేశం ఫస్ట్ వరల్డ్ వార్ని అలాగే కంటిన్యూ చేసింది. అయితే చక్రవర్తి పదవి నుంచి తొలగించబడిన తర్వాత కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి విరమించుకుని మరి వాళ్ళు వెనక్కి వెళ్ళి 1917లో 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. 1917లో రష్యా ఈ జర్మనీతో ఒక ఒప్పందం చేసుకుని ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత రష్యా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఫస్ట్ వరల్డ్ వార్లో అమెరికా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. చివరికి వాళ్ళే విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి ఈ వర్సైల్ సమావేశానికి రష్యాని ఆహ్వానించలేదు. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా అంటే 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పాల్గొంది. 1914 to 17 వరకును. ఎటు వచ్చి ఒక సంవత్సరం మాత్రమే వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వం మారింది, రాజరికం పోయి సోషలిస్టిక్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ సమావేశానికి రష్యా దేశానికి అసలు ఆహ్వానం అనేటువంటిది పంపించలేదన్నమాట. అదేవిధంగా ఓడిపోయినటువంటి దేశాలైనటువంటి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీలను కూడా ఈ సమావేశానికి పిలవడం అనేటువంటిది జరగలేదు. ఓడిపోయిన దేశాలు జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ ఈ దేశాలను కూడా ఈ సమావేశానికి పిలవడం అనేటువంటిది జరగలేదన్నమాట. హెన్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ డిడ్ నాట్ హ్యావ్ ద వైజ్ కన్సోల్ ఆర్ డీప్లీ ఫెల్ట్ విషెస్ ఆఫ్ దీస్ పవర్స్. అదేవిధంగా ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ డిడ్ నాట్ హ్యావ్ ద వైజ్ కన్సోల్ అండ్ డీప్లీ ఫెల్ట్ విషెస్ ఆఫ్ దీస్ పవర్స్ అనమాట. అంటే ఈ ఓడిపోయినటువంటి దేశాలకి మరి ఏ విధంగానూ కూడా గౌరవం అనేటువంటిది ఇవ్వకుండా గెలిచిన వాళ్ళందరూ కలిసి ఈ వర్సైల్స్లో వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో జర్మన్స్ థాట్ ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ వాజ్ ఏ డెకాట్ imposed on them and they had to no respect or responsibility for it. ఇప్పుడు జర్మనీ వాళ్ళందరూ కూడా ఈ సమావేశంతో మాకు సంబంధం లేదు, ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించలేదు, అవమానించారు, ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించకుండా అవమానించారు, ఆ సమావేశంలో మాకు ఏ విధమైనటువంటి పాత్ర లేదు కాబట్టి ఐ హ్యాడ్ నో రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆ సమావేశ తీర్మానాలని మరి ఆమోదించవలసినటువంటి బాధ్యత కానీ అంగీకరించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ మాకు లేదు అని జర్మనీ వాళ్ళు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. టు
Germany, the Treaty of Versailles imposed some territorial penalties and military cuts on it. అదేవిధంగా మరి ఈ మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి వర్సల్స్ ట్రీటీలో మరి జర్మనీ మీద అనేకమైనటువంటి ఆంక్షలని విధించడం అనేటువంటిది జరిగిందనమాట. టెరిటోరియల్ పెనాలిటీస్, అనేకమైనటువంటి యుద్ధ నష్ట పరిహారం. అంటే ఈ ఫస్ట్ వరల్డ్ వార్కి కారణం జర్మనీయే అని వాళ్ళు ఆరోపించారు. ఎందుకంటే బిస్మార్కే మొట్టమొదటిసారిగా వివిధ దేశాలని కలుపుకుని ఒక కూటమిగా అవడం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. జర్మనీ అనుసరించిన విధానాల వల్లనే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్కి కారణం పూర్తిగా జర్మనీదే బాధ్యత. కాబట్టి ఈ యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం కూడా జర్మనీయే చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళు జర్మనీ మీద కొన్ని పెనాల్టీస్ అండ్ మిలిటరీ కట్స్, అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ మరొక యుద్ధానికి ఈ జర్మనీ తెరతీయకుండా జర్మనీ సైన్యాన్ని తగ్గించడానికి కూడా వాళ్ళు వర్సైల్ శాంతి సమావేశంలో వాళ్ళు విజేతలైన దేశాలు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా జర్మనీ మీద తీవ్ర అవమానకరమైనటువంటి షరతులతో ఈ వర్సైల్స్ ఒప్పందాన్ని వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్లీ, జర్మన్స్ వర్ ఆస్క్డ్ టు రిటర్న్ దర్ కాలనీస్ ఇన్ ఆఫ్రికా occupied in the 1880s and European areas like Alaska and Lorraine, Alsace and Lorraine, which they occupied from France in 1871. అదేవిధంగా ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా జర్మనీ యొక్క వలస దేశాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే కొలోనియల్ కంట్రీస్ ఉంటాయి కదా, బ్రిటన్కి మన భారతదేశం ఎలాగో అలాగే జర్మనీ వాళ్ళు కూడా కొన్ని కంట్రీస్ని ఆఫ్రికా ఖండంలో వాళ్ళు ఆక్రమించుకుని పరిపాలించడం జరుగుతుందన్నమాట. ఆ కొలోనియల్ కంట్రీస్ని వీళ్ళు తీసేసుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే 1871లో ఈ జర్మనీ ఏకీకరణ సమయంలో బిస్మార్క్కి ఫ్రాన్స్కి మధ్య ఫ్రాంకో ఫ్రెషియన్ వార్ జరిగిందని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ ఫ్రాంకో ఫ్రెషియన్ వార్లో మరి ఫ్రాన్స్ దేశం ఓడిపోతుంది. ఆ సమయంలో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఆల్సేస్ అండ్ లొరైన్ అనేటువంటి ప్రదేశాలని జర్మనీ ఆక్రమించుకుంది. అవి ఈ ఆల్సేస్ లొరైన్ అనేటువంటి ప్రదేశం మంచి ఖనిజ నిక్షేపాలకి, ముఖ్యంగా బొగ్గు గనుల మరియు ఇనుప గనులు, కోల్ అండ్ ఐరన్ మైన్స్ అన్నమాట. కోల్ అండ్ ఐరన్ మైన్స్కి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో అంటే 1871 ఫ్రాంకో ఫ్రెషియన్ యుద్ధ టైంలో జర్మనీ ఆక్రమించుకుంది. తర్వాత ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో మరి ఫ్రాన్స్ వాళ్ళు విజయం సాధించారు, జర్మనీ ఓడిపోయింది. కాబట్టి ఆ రెండు ప్రాంతాలని తిరిగి ఫ్రాన్స్ చేజిక్కించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. జర్మనీ కాలనీస్ ఆఫ్ జర్మనీ ఇన్ ఆఫ్రికా, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి జర్మనీ యొక్క కాలనీలు మనం చూసినట్లయితే ఇది టోగోలాండ్. ఇదేంటంటే ఆఫ్రికాలో టోగోలాండ్ అనేటువంటి దేశం. క్యామెరాన్ అనేటువంటి దేశం అన్నమాట. తర్వాత ఇక్కడ జర్మన్ ఈస్ట్ ఆఫ్రికా అనేటువంటి ఆ ప్రాంతం. జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా. ఈ వలస రాజ్యాలన్నింటినీ కూడా మిత్ర దేశాల వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఆల్సేస్ లొరైన్ ప్రాంతం. ఆల్సేస్ ఈ రెడ్ కలర్లో ఉన్నది. రెడ్ కలర్కి రైట్ సైడ్ ఏమో జర్మనీ దేశం ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రాన్స్ దేశం ఉంది. అంటే ఎల్లో కలర్లో ఉన్నది ఫ్రాన్స్ దేశం, రైట్ సైడ్ ఉన్నటువంటిది ఏమో జర్మనీ అనమాట. ఈ రెండింటికి మధ్యలో ఈ ఆల్సేస్ లొరైన్ అనే ప్రాంతం ఉంది. అది ఐరన్ అండ్ కోల్ మినరల్స్కి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అనమాట. మరి 1870లో ఏమో ఆ ప్రాంతాన్ని 71లో ఆ ప్రాంతాన్ని జర్మనీ చేజిక్కించుకుంది. మరి ఫస్ట్ వరల్డ్ వార్ అనంతరం మరి ఫ్రాన్స్ విజయం సాధించింది, జర్మనీ ఓడిపోయింది. కాబట్టి ఆ ప్రదేశాలని తిరిగి ఫ్రాన్స్ చేజిక్కించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. సెకండ్లీ, జర్మనీ వాజ్ ఆస్క్డ్ టు పుల్ డౌన్ ఇట్స్ ఆర్మీ స్ట్రెంగ్త్ టు
1 crore to 90,000 లక్ష నుంచి 90,000కి తగ్గించుకోమని ఆ సైన్యాన్ని కోరడం అనేటువంటి సైన్యం యొక్క సంఖ్యని మరి 99 లక్షలకి తగ్గించుకోవడం అనేటువంటిది చేయమని చెప్పేసి కోరడం అనేటువంటిది జరిగిందనమాట. నాట్ టు హ్యావ్ సబ్మెరైన్స్ అనమాట. అదేవిధంగా సబ్మెరైన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, సముద్రంలో నీటి అడుగున ఉండి మరి సైనికులకి యుద్ధం చేయడానికి సహాయం చేసేటటువంటివి సబ్మెరైన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మనకు వైజాగ్ బీచ్లో కూడా సబ్మెరైన్స్ని ఒక సబ్మెరైన్ని బీచ్లో కూడా మనకి అక్కడ అంటే దాని యొక్క కాలం పూర్తయిపోయినటువంటి ఆ సబ్మెరైన్ని బీచ్ ఒడ్డుకి తీసుకొచ్చి అక్కడ మనకి ఏంటంటే ఒక మరి ఎగ్జిబిషన్ హౌస్గా దాన్ని మార్చడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా సముద్రంలో నీటి అడుగున ఉండి అవి మరి యుద్ధం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నౌకలకి రక్షణగా ఉంటాయి. షిప్స్ ఉంటాయి కదా, వార్ షిప్స్ ఉంటాయి, లేదా మామూలుగా ట్రేడ్ షిప్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. వాటికి రక్షణగా కూడా ఈ సబ్మెరైన్స్ అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. అయితే జర్మనీకి ఎటువంటి సబ్మెరైన్స్ ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి తీర్మానించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది సబ్మెరైన్ అనమాట. ఈ సబ్మెరైన్ అనేటువంటిది పూర్తిగా నీటిలోనే ఉండి మరి యుద్ధ అవసరాల కోసం ఉపయోగపడేటటువంటిది అనమాట. ఇటువంటి సబ్మెరైన్స్ మరి జర్మనీకి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే యుద్ధానికి కాలు దూవుతున్నది ఆ దేశమే కాబట్టి, ఆ దేశం వల్లనే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని అలాగే వదిలేస్తే మళ్ళీ ఇంకో రోజు అన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో, ఆ దేశాన్ని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ దేశం యొక్క సైనిక సంఖ్యని తగ్గించడం జరిగింది. అలాగే సబ్మెరైన్స్ని మొత్తంగా రద్దు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవన్నీ కూడా సబ్మెరైన్స్ యొక్క సంబంధించినటువంటివి. ఇట్స్ నేవల్ స్ట్రెంగ్త్ రిస్ట్రిక్టెడ్ టు 6 బ్యాటిల్ షిప్స్ ఆఫ్ లెస్ దెన్ 10,000 tons అండ్ ఏ డజన్ టార్పిడో బోట్స్. అదేవిధంగా నేవల్ స్ట్రెంగ్త్ని కూడా, అంటే నౌకాదళం యొక్క స్ట్రెంగ్త్ని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది, తగ్గించేయడం అనేటువంటిది జరిగింది. లెస్ దెన్ 10,000 tons. అదేవిధంగా ఆ షిప్పులు క్యారీ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని 10,000 tons కంటే కూడా తగ్గించడం జరిగింది. అంటే అక్కడ యుద్ధాలకు ఉపయోగపడేటటువంటి షిప్పులన్నీ కూడా చాలా బరువుగా, విశాలంగా, పెద్దవిగా ఉంటాయన్నమాట. అయితే ఈ షిప్పుల్ని వాటి యొక్క క్యారేయింగ్ సామర్థ్యాన్ని తగ్గించేయడం జరిగింది బాగా. కేవలం 10,000 tons కంటే కూడా ఎక్కువ బరువు ఉన్నటువంటి వాటిని క్యారీ చేయలేని విధంగా అక్కడ షిప్స్ యొక్క సైజ్ అనేటువంటి దాన్ని తగ్గించేయడం జరిగింది. అలాగే బోట్స్ కూడా ఒక డజన్ మాత్రమే ఉండాలి, ఒక 12 మాత్రమే టార్పిడో బోట్స్ అనేటువంటివి ఉండాలి అని చెప్పేసి ఆంక్షలు విధించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవి టార్పిడో బోట్స్ అంటారనమాట. సముద్రంలో మరి నావికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి, అలాగే యుద్ధం చేయడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇటువంటి బోట్లు కేవలం 12 బోట్లు, ఒక డజన్కి మాత్రమే పరిమితం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. బ్యాటిల్ షిప్ యుద్ధ నౌకలు మీరు చూస్తున్నారు ఇవన్నమాట. ఇవి చాలా ఇది 10,000 tons కంటే తక్కువ సామర్థ్యం కలిగినటువంటి బ్యాటిల్ షిప్ని జర్మనీకి అనుమతించడం జరిగింది. ఈ షిప్ అయితే చాలా ఎక్కువ టన్స్ ఉంటుంది, 10,000 కాదు, బాగా ఎక్కువగా కెపాసిటీ కలిగి ఉంటుంది అనమాట. ఈ యుద్ధాల్లో ఉపయోగించేటటువంటి బ్యాటిల్ షిప్స్ అనమాట, యుద్ధ నౌకలు అని చెప్పేసి వీటిని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అవి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఈ వర్సైల్ ట్రీటీ అనమాట. ఈ వర్సైల్ ట్రీటీలో జరిగినటువంటి అవమానమే మరి రెండవ ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణం. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం
మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుంటాం. అడాల్ఫ్ హిట్లర్ గురించి మనం చెప్పుకుంటాం. అతని గురించి, అతని పద్ధతుల గురించి మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుంటాం అన్నమాట. ఈ అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి వాడు విజృంభించి దేశ ప్రజలందరిలోకి కూడా తీవ్రమైన జాతీయతాభావాన్ని రగులు కొలిపి మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి ఆ వర్సైల్ సంధిలో మన దేశాన్ని తీవ్రంగా అవమానించారు. మన దేశమే మొత్తం ఆ యుద్ధానికి అవసరమైన నష్టపరిహారం కట్టమని మన దగ్గర నుంచే డబ్బులు వసూలు చేశారు. మన దేశ సైనికుల సంఖ్య ఎంత ఉండాలనేది మనం నిర్ణయించుకుంటాం, కానీ వాళ్ళు నిర్ణయించారు ఈ దేశానికి ఇంతే సైన్యం ఉండాలని. అలాగే మన దేశానికి ఏ రకమైన షిప్పులు ఉండాలి, పెద్ద ఉండాలా, చిన్న ఉండాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి. కానీ మన దేశానికి ఎటువంటి షిప్పులు, ఎన్ని టన్నులు మోసే షిప్పులు మాత్రమే ఉండాలనేది వాళ్ళు నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. అలాగే మన వలస దేశాలన్నింటినీ ఆక్రమించేసుకున్నారు. మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నటువంటి ఆల్సేస్ లొరైన్ను కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. మనకి తీవ్రమైన అవమానం జరిగింది. మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేసి విజయం సాధించడం ద్వారా మన జాతి గౌరవ మర్యాదల్ని నేను పెంపొందిస్తాను అని హిట్లర్ దేశం నలుమూలలా తిరిగి అతను ప్రజల్లోకి చొచ్చుకుని పోయి రెండవ ప్రపంచ యుద్ధానికి, సెకండ్ వరల్డ్ వార్కి అతను కారణం కావడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా మనం కామన్గా చెప్పుకున్నటువంటి కారణాలతో పాటుగాను మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి వర్సైల్ సంధిలో జర్మనీకి జరిగినటువంటి అవమానం రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ప్రముఖమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ అనంతరం మనకి ఏం జరిగిందంటే ద లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటైంది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే నానాజాతి సమితి అనేటువంటి సంస్థ మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ప్రపంచ శాంతిని కాపాడడం కోసం, అంటే ప్రపంచంలో ఏదైనా దేశాల మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదం యుద్ధానికి దారితీయకుండా ఆ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించి శాంతిని నెలకొల్పడం కోసం ఫస్ట్ వరల్డ్ వార్ అనంతరం ద లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్ సెటప్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ టు ప్రివెంట్ వార్స్ ఇన్ ద ఫ్యూచర్. అదేవిధంగా భవిష్యత్తులో యుద్ధాలను నివారించడం కోసం మరి ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో అంటే వెర్సైల్స్ సమావేశంలో మరి నానాజాతి సమితిని తీసుకురావడం అనేటువంటిది జరిగిందనమాట. దీనికి ప్రధాన కారకుడు వుడ్రో విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేయమని సూచించిన వాడు అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ సూచనల మేరకి ది లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి దాన్ని, అంటే తెలుగులో నానాజాతి సమితి అని చెప్పి పిలుస్తామన్నమాట, ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నటువంటిది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం. అంటే ఇప్పుడు లేదనుకోండి ఆ సంస్థ, అప్పట్లో ఉండేది. ఫస్ట్ వరల్డ్ వార్కి, సెకండ్ వరల్డ్ వార్కి మధ్యలో ఇది ఫంక్షన్ చేయడం, కార్యకలాపాలు నిర్వహించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం అనమాట, నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం. తర్వాత రష్యా అండ్ జర్మనీ వర్ నాట్ ఇన్విటెడ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. అదేవిధంగా రష్యా అంటే ఓడిపోయినటువంటి దేశం జర్మనీ, అలాగే మధ్యలో యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి కమ్యూనిస్ట్ దేశం రష్యా, ఈ రెండింటినీ కూడా లీగ్ ఆఫ్ నేషన్స్లో చేరమని, అంటే నానాజాతి సమితిలో చేరమని ఆహ్వానం పంపించలేదు. పైగా ఏంటి, ఈ లీగ్ ఆఫ్ నేషన్స్కి ఆవిర్భావానికి కారకుడైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్. కానీ అమెరికాయే ఇందులో చేరలేదు, లీగ్ ఆఫ్ నేషన్స్లో చేరలేదు. ఎందుకంటే అమెరికా శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్లో అమెరికా చేరాలా వద్దా అనే బిల్లు పెట్టినప్పుడు అమెరికా శాసనసభ దాన్ని వ్యతిరేకించింది. లీగ్ ఆఫ్ నేషన్స్లో అమెరికా చేరొద్దు అని చెప్పి శాసనసభ తీర్మానించడం వలన మరి అమెరికా ఇందులో చేరలేదు. అంటే ఎవరై సూచనల ప్రకారంగా అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడిందో ఆ దేశమే ఇందులో సభ్యత్వం తీసుకోలేదు. అంటే వుడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకే ఇది ఏర్పడింది.
కానీ అమెరికన్ శాసనసభ ఆమోదించకపోవడం వలన మరి అమెరికా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో సభ్యత్వాన్ని అనేది తీసుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందనమాట. యుఎస్ఏ కుడ్ నాట్ బికమ్ ఏ మెంబర్ యాజ్ ద యుఎస్ కాంగ్రెస్, అంటే పార్లమెంట్, అంటే ఇక్కడ మనమేమో పార్లమెంట్ అంటాం, అంటే మన శాసనాలు చేసేటటువంటి ఆ సంస్థని మనం ఇక్కడ ఏమంటాం, పార్లమెంట్ అంటాం అనమాట. అమెరికాలో అదే సంస్థని కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అని చెప్పి మనం ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. కాంగ్రెస్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది వేరు. అది అమెరికాలో ఆ శాసనాలు చేసేటటువంటి ఆ సంస్థని ఏమని పిలుస్తారంటే కాంగ్రెస్ అని చెప్పి పిలుస్తారు. అదే మన ఇండియాలో అయితే పార్లమెంట్ అంటాం, రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ అంటాం, శాసనసభ అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లోనేమో అసెంబ్లీ అంటాం. అదే మన దేశంలో ఢిల్లీలో ఉండేటటువంటిది అయితే పార్లమెంట్ అని చెప్పి మనం పిలుస్తామన్నమాట. అలాగే అమెరికాలో దాన్నే పార్లమెంట్ అని పిలవకుండా కాంగ్రెస్ అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. యుఎస్ కాంగ్రెస్ రిఫ్యూజ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ వుడ్రో విల్సన్ ఈవెన్ థాట్ హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లీగ్. ఈ లీగ్ని ఏర్పాటు చేయడంలో మరి చాలా యాక్టివ్గా పనిచేసి ఇతని సూచన మేరకి ఇది ఏర్పడినప్పటికీ యుఎస్ కాంగ్రెస్ అంగీకరించకపోవడం వల్ల అమెరికా ఇందులో సభ్యత్వాన్ని తీసుకోలేకపోయిందనమాట. ఈ విధంగా మరి ఇంగ్లాండు, ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అసలైన దేశం అమెరికా అందులో చేరలేదు. పొంతెనలో మధ్యలో ఉన్నటువంటి భాగం ఖాళీగానే ఉండిపోయింది. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి అంటే ఆ మధ్య భాగం కూడా పూర్తి అవ్వాలి, అంటే ఆ సంస్థ సమర్థవంతంగా పనిచేయాలి అంటే అక్కడ అమెరికా కూడా జాయిన్ అయి ఉంటే ఈ నానాజాతి సమితి అనేటువంటిది సమర్థవంతంగా పనిచేసి ఉండేది. ఒకవేళ రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించగలిగి ఉండేది. కానీ అందులో అమెరికా చేరకపోవడం వల్ల ఈ సంస్థ బలహీనపడడం జరిగింది. దాంతో మరి సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది తప్పనిసరి అయింది. సెకండ్ వరల్డ్ వార్ 1939లో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా అమెరికా ఇందులో సభ్యత్వం తీసుకోలేదు, రష్యానేమో ఆహ్వానించలేదు, జర్మనీని కూడా ఆహ్వానించలేదు. అప్పట్లో రష్యా కూడా చాలా ప్రధానమైనటువంటి దేశం. ఆ దేశం కూడా ఇందులో చేరలేదు, యుఎస్ఏ కూడా ఇందులో చేరలేదు, జర్మనీని ఇందులో వాళ్ళు చేర్చుకోలేదు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి దేశాలన్నీ కూడా లీగ్కి బయటే ఉండడం వలన ఇది సమర్థవంతంగా పనిచేయలేకపోయింది. మరి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఇది నివారించలేకపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది వుడ్రో విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్స్కి అంటే నానాజాతి సమితి ఏర్పాటుకి దోహదం చేసినటువంటి వ్యక్తి, లేదా మొదటి ప్రపంచ యుద్ధంలో టైంలో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ అనమాట. డెమోక్రసీకి నిర్వచనం కూడా మీకు బాగా తెలుస్తాయి కదా, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి కూడా మనకి ఈయన అనమాట, ఈ వుడ్రో విల్సన్ అనేటువంటి ఆయన. హెన్స్ ద లీగ్ హ్యాడ్ 58 మెంబర్స్ ఇన్ 1934లో నానాజాతి సమితిలో కేవలం 58 సభ్య దేశాలు మాత్రమే ఉండేవన్నమాట. చాలా దేశాలు ఉండేవి ప్రపంచంలో, దాదాపుగా మరి 300 దగ్గర దేశాలు ఉంటే మరి కేవలం 58 దేశాలు మాత్రమే లీగ్ ఆఫ్ నేషన్స్లో సభ్యత్వాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇట్ వాజ్ హోప్డ్ దట్ ఇట్ విల్ హెల్ప్ ఎలిమినేట్ వార్స్ త్రూ కలెక్టివ్లీ సెక్యూరిటీ అండ్ సెటిల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్ త్రూ ఆర్బిట్రేషన్ ఆర్ నెగోషియేషన్. అదేవిధంగా వివిధ దేశాల మధ్య వచ్చేటటువంటి వివాదాలని శాంతియుతంగా పరిష్కరించి మరి యుద్ధం అనేటువంటిది రాకుండా ఉండడం కోసం ఈ సంస్థని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఇట్ ఆల్సో సెటప్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫర్ కండక్టింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో an ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫర్ లీగల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్. అదేవిధంగా ఇది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ని కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు? వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే సంక్షేమ కార్యక్రమాలు. ఆయా దేశాలలో పేద ప్రజల కోసం మరి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ని ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటుగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఫర్ లీగల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్, వివిధ దేశాల మధ్య వచ్చినటువంటి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం కోసం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన దేశంలో మనకి ఎవరితో అయినా గొడవ వస్తే మనం కోర్టుకి వెళ్తాం. గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, లేదా మన ఇల్లు ఆక్రమించేయడం కానీ, పొలం లాగేసుకోవడం కానీ చేస్తే మనం కోర్టుకి వెళ్తాం. మరి ఒక దేశానికి మరొక దేశానికి మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించడం కోసమే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత ఈవెన్ దో మచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్ ఫెయిల్డ్ టు ప్రివెంట్ సెకండ్ వరల్డ్ వార్. అయితే నానాజాతి సమితి నుంచి చాలా ఆశించారు, ఇది యుద్ధాలని నివారిస్తుందని, వివిధ దేశాల మధ్య తగాదాలని నిలుపుదల చేస్తుందని చాలా ఎక్కువగా ఆశించడం జరిగింది. కానీ ఇట్ ఫెయిల్ టు ప్రివెంట్ సెకండ్ వరల్డ్ వార్. అయితే తన లక్ష్యాన్ని సాధించడంలో, అంటే ప్రపంచంలో శాంతిని కాపాడడంలో లేదా వివిధ దేశాల మధ్య యుద్ధాలని నివారించడంలో ఈ సంస్థ విఫలం అవడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే హిట్లరు, ముస్సోలినీల తర్వాత కాలంలో విజృంభించి, అంటే జర్మనీలో హిట్లరు, ఇటలీలో ముస్సోలిని, తర్వాత కాలంలో వీళ్ళు విజృంభించి మరి వాళ్ళు కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోవడం, తమ అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. అటువంటి వాటిని ఇది నిలుపుదల చేయలేకపోయిందనమాట. అందువలన ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనం వార్స్ వల్ల కలిగే నష్టాల గురించి మనం చూద్దాం. ఫస్ట్లో వదిలేసాం అది, ఈ రీజన్స్ తర్వాత మనం అక్కడికి వెళ్దామని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ వార్స్ వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూసేద్దాం. ఒక్క నిమిషం, ఫైల్ అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒక్క 2 నిమిషం వెయిట్ చేయండి. సరే, మనం చూసుకున్నాం. ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది 1914లో స్టార్ట్ అయింది, 1918లో అది ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ యుద్ధానికి సంబంధించినవి. విక్టోరియస్ కంట్రీస్ కూడా మనం చూసాం. సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది ఏమో 1939లో స్టార్ట్ అయింది, 1945 వరకు అది జరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా యుద్ధాలు వలన జరగడం వల్ల మనకి అనేకమైనటువంటి నష్టాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే యుద్ధాలలో గెలిచిన వాళ్ళు నష్టపోతారు, ఓడిపోయిన వాళ్ళు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ విమానాలు వస్తూ ఉంటాయి, బాంబులు వేస్తూ ఉంటాయి, ఎయిర్పోర్ట్స్ మీద బాంబులు వేస్తాయి, పరిశ్రమల మీద వేస్తాయి, ప్రజలు నివసించే ఇళ్ల మీద వేస్తాయి, వ్యవసాయదారులు మరి పెంచినటువంటి పైరుల మీద, పంటల మీద కూడా బాంబులు వేసి వాటన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అప్పటి యుద్ధానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు, ఇది కూడా ఆ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి ఒక దృశ్యం అన్నమాట. ఇది అణుబాంబు ప్రయోగం జరిగినటువంటి ప్రదేశం. అమెరికా వాళ్ళు మొట్టమొదటిసారిగా అణుబాంబుని అలస్కాలో ప్రయోగం చేయడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదటిసారిగా మనకి అణుబాంబు అనేది సెకండ్ వరల్డ్ వార్లో జపాన్లో హిరోషిమా మీద ఒకటి, నాగసాకి మీద ఒకటి ఆ అణుబాంబులు అనేటువంటివి వేయడం జరిగింది. అయితే ఆ అణుబాంబులు వేయడానికి ముందు వాళ్ళు అలస్కాలో పరీక్ష చేశారనమాట. అణుబాంబు ఆ పరీక్ష అనేటువంటిది మనకి రాజస్థాన్లో చేశారు కదా, తార్ ఎడారిలో మన అణుబాంబు టెస్టింగ్ అనేటువంటిది ఇండియా కూడా చేసింది కదా, అలాగే వాళ్ళు అలస్కాలో చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్ అలయన్సెస్, అదేవిధంగా
మరి జర్మనీ దాని యొక్క మిత్ర దేశాలన్నీ ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగులన్నీ కూడా ఎంతగా డిస్ట్రాయ్ అయినాయి, ఎంతమంది అక్కడ చనిపోవడం అనేటువంటిది జరిగింది, ఎంత శిథిలాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటిది మీరు చూడవచ్చు అనమాట. అంటే బాంబింగ్ జరిగినటువంటి ప్రదేశం, అంటే ఆకాశంలోంచి విమానాలు బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ కూడా అక్కడ నాశనం అయిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. డెత్స్ అండ్ డిస్ట్రాక్షన్ అనేటువంటిది మనం చూస్తే ఎంతమంది చనిపోవడం జరిగింది, అదేవిధంగా ఎంత డిస్ట్రాక్షన్ అంటే పరిశ్రమలకి వాటికి ఎంత నష్టం కలిగింది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. 10 మిలియన్ డైడ్ ఇన్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధంలో 10 మిలియన్ల జనాభా అనేటువంటిది చనిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు అనమాట. ఆ విధంగా 10 మిలియన్ అంటే 1 కోటి మంది వరకు కూడా అక్కడ చనిపోవడం అనేటువంటిది జరిగింది. అది సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రజలు అంటే సివిలియన్స్, సైనికులు వీళ్ళందరూ కలిపి దాదాపుగా 10 మిలియన్ వాజ్ డైడ్ ఇన్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధంలో 10 మిలియన్స్ మంది ప్రజలు, పౌరులు, సైనికులు చనిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. దిస్ ఇన్క్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్. This included about 75,000 Indian soldiers who fought in Africa and Europe on behalf of Britain. మరి 75,000 మంది మన భారతీయ సైనికులు కూడా చనిపోయారు. 75,000 మంది ఇండియన్ సోల్జర్స్ కూడా ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొనడం జరిగింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంకి మన ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారనమాట. అప్పుడు మరి ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటన్ దేశం కూడా పాల్గొనడం జరిగింది కదా. బ్రిటిష్ వారి తరపున భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీని కూడా వాళ్ళు ఈ ఫస్ట్ వరల్డ్ వార్లోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. మన సైనికులు ఆఫ్రికాలోను, యూరప్లోనూ కూడా వాళ్ళు పోరాటం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. 75,000 ఇండియన్ మిలిటరీ కూడా 75,000 మంది ఆ ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్లు, అక్కడ చనిపోయి పడి ఉన్నటువంటి సైనికుల్ని మీరు ఇక్కడ ఈ ఫోటోలు మీరు చూడొచ్చు. అదేవిధంగా డెత్స్ ఇన్ వరల్డ్ వార్ 2. సెకండ్ వరల్డ్ వార్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్లో 10 మిలియన్ పీపుల్ చనిపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనం అనుకున్నాం. అలాగే డెత్స్ ఇన్ వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధంలో మరి ఎంతమంది చనిపోయారు అనేటువంటిది మనం చూసినట్లయితే మిలిటరీ పీపుల్ 22 to 25 మిలియన్స్. సైనికులు అంటే మిలిటరీ పీపుల్ అంటే సైనికులు, ఆయా దేశాలకి సంబంధించినటువంటి సైనికులే ఇక్కడ మనకి 22 నుంచి 25 మిలియన్స్ చనిపోవడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఫస్ట్ వరల్డ్ వార్లో అందరూ కలిపి 10 మిలియన్ అనుకున్నాం మనం, కానీ సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి మిలిటరీ పీపులే మనకి 22 to 25 మిలియన్స్ చనిపోవడం అనేటువంటిది జరిగింది. సివిలియన్స్ అంటే పౌరులైతే 40 to 52 మిలియన్స్, 40 నుంచి 52 మిలియన్ల మంది ప్రజలు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగిందనమాట. విక్టిమ్స్ ఆఫ్ ద హోలోకాస్ట్ 6 మిలియన్ జ్యూస్. అదేవిధంగా హోలోకాస్ట్లో దాదాపుగా 6 మిలియన్లు జ్యూస్ అంటే యూదు జాతికి చెందిన వాళ్ళు. ఈ యూదు జాతికి చెందినటువంటి వాళ్ళు మరి అక్కడ గ్యాస్ ఛాంబర్స్లో ఈ హిట్లర్ అనేటువంటి వాడు వాళ్ళని బంధించేసి సామూహికంగా చంపివేయడం అనేటువంటిది జరిగిందనమాట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లరు యూదు జాతి మీద పగబట్టి యూదులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ కనపడితే వాళ్ళని బంధించేసి మరి గ్యాస్ ఛాంబర్స్లోకి తోసేసి వాళ్ళని చంపివేయడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ లెసన్లో అది క్లియర్గా వస్తుంది, క్లారిటీగా అప్పుడు మనం చెప్పుకుందాం. యూదు జాతి మీద హిట్లర్ చేసిన దురాఘాతాల గురించి మనకి నెక్స్ట్ 14th లెసన్లో వస్తుంది, అక్కడ మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ సంఖ్య మాత్రం చూడండి, 6 మిలియన్ అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs అంటే 60 lakhs
యూదు జాతికి చెందినటువంటి వాళ్ళని 60 లక్షల మందిని ఈయన గ్యాస్ ఛాంబర్స్లో, అంటే హోలోకాస్ట్ అనేటువంటి ప్రదేశంలో ఈ గ్యాస్ ఛాంబర్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ హోలోకాస్ట్లో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్యాస్ ఛాంబర్స్లో బంధించి గ్యాస్ వదిలేసి దాదాపుగా 60 లక్షల మంది యూదు జాతి వాళ్ళని చంపివేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఇలాగ సామూహికంగా గొయ్యి తీసి ఖననం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చూడండి, అంత పెద్దగా తీసేసి అందులో ఎన్ని వేల శవాలని ఈ ఫోటోలో మీరందరూ కూడా చూడొచ్చు అనమాట. ఆ చనిపోయిన వాళ్ళందరినీ అలాగా ఆ గోతుల్లో వేసేసి శవాలన్నీ వేసేసి మరి ఆ పైన మట్టి కప్పేయడం అనేటువంటిది జరిగేదనమాట. సామూహికంగా ఖననం అనేటువంటిది చేసేయడం అనేటువంటిది జరిగేది. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి పిక్చర్స్ అనమాట. ఇవన్నీ కూడా యుఎస్ అటాక్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్ విత్ ఆటమ్ బాంబ్స్ విచ్ కిల్డ్ బిట్వీన్ 1,50,000 to 2,46,000 పీపుల్. అదేవిధంగా యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, అంటే అమెరికా అనమాట. ఈ అమెరికా మొట్టమొదటిసారిగా జపాన్ దేశంలో ఉన్నటువంటి హిరోషిమా నగరం మీద, తర్వాత నాగసాకి అనేటువంటి నగరం మీద అణుబాంబులను ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు అణుబాంబులు ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే ప్రయోగించబడ్డాయి. అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో. రెండవ ప్రపంచ యుద్ధంలో, సెకండ్ వరల్డ్ వార్లో అన్ని దేశాలు లొంగిపోయినాయి. అయినా కానీ జపాన్ ఇంకా పోరాడుతూనే ఉంది, ఇంకా అమెరికా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉందన్నమాట. అప్పుడు జపాన్ని దారిలోకి తీసుకురావడం కోసం, తన యొక్క బలాన్ని ప్రదర్శించడం కోసం, అంటే అణుబాంబుని మేము తయారు చేసాం, అమెరికా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము మా బలం ఎంతో చూపిస్తాం అనేటువంటి దాన్ని తెలియచెప్పడం కోసం వాళ్ళు ఈ జపాన్ మీద అణుబాంబులు ప్రయోగించడం జరిగింది. నిజానికి అణుబాంబు ప్రయోగించవలసిన అవసరం లేదు. అప్పుడు జపాన్ కూడా ఇంక ఓడిపోయే స్థితిలోనే ఉంది. మిగతా దేశాలన్నీ ఓడిపోయి ఇంక మిగిలిందల్లా జపాను. ఆ జపాన్ చాలా చిన్న దేశం, అది కూడా ఓడిపోయే పరిస్థితే ఉంది రేపో మాపో. కానీ తన బలాన్ని ప్రదర్శించడం కోసం, తన ఆధునికంగా తయారు చేసుకున్న అణుబాంబుని గురించి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం అమెరికా వాళ్ళు ఈ హిరోషిమా మీద ఒక అణుబాంబు, నాగసాకి మీద మరొక అణుబాంబుని వాళ్ళు వేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ అణుబాంబు ప్రయోగంతో మరి దాదాపుగా జపాన్లో ఆ 2 నగరాల్లోనూ 1,50,000 మంది నుంచి 2,46,000 మంది ప్రజలు అనేటువంటి వాళ్ళు మరణించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా అణుబాంబు ప్రయోగం అనేటువంటిది సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా ఎవ్వరూ ఏ దేశం మీద అణుబాంబు ప్రయోగం అనేటువంటిది చేయలేదన్నమాట. అయితే అణుబాంబులు రెడీగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, పాకిస్తాన్, చైనా, ఈ దేశాలన్నింటి దగ్గర కూడా అణుబాంబులు అనేటువంటివి తయారు చేసుకుని రెడీగా ఉన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా మరి వాటి ప్రయోగం అనేటువంటిది తప్పకుండా జరుగుతుందన్నమాట. ఈ అణుబాంబు ప్రయోగానికి సంబంధించినటువంటి పిక్చర్ అన్నమాట ఇది కూడా అణుబాంబు ప్రయోగానికి సంబంధించినటువంటి పిక్చరు. అణుబాంబు ప్రయోగించినప్పుడు మరి అక్కడ వచ్చినటువంటి వెలుగు అనేటువంటిది మనకి ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇది కూడా అణుబాంబు ప్రయోగానికి సంబంధించింది. ఇవి 2 కూడా మరి అమెరికా వాళ్ళు ప్రయోగించినటువంటి అణుబాంబులు అన్నమాట. ఇక్కడ పిక్చర్లో మీకు కనిపిస్తున్నటువంటివి అణుబాంబులు. అంటే ఆ బాంబులు 2 ఇప్పటివరకు ప్రయోగించడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫ్యాట్ మ్యాన్, రెండవది ఏంటంటే లిటిల్ బాయ్. ఫ్యాట్ మ్యాన్ ఒకటి, లిటిల్ బాయ్ ఒకటి అనమాట. ఫస్ట్ ప్రయోగించబడింది లిటిల్ బాయ్, కొద్దిగా సన్నగా ఉంది కదా ఆ బాంబుల్లో, అదేమో లిటిల్ బాయ్ దాని పేరు, ఆ బాంబు పేరు. నెక్స్ట్ ఇంకొకటి కాస్త లావుగా పెద్దగా ఉన్నటువంటిది అదేమో ఫ్యాట్ మ్యాన్ అనమాట. ఈ 2 అణుబాంబుల్ని, లిటిల్ బాయ్ అనేటువంటి అణుబాంబుని మొట్టమొదటిసారిగా జపాన్లో హిరోషిమా నగరం మీద ప్రయోగించడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ఆటం బాంబుని మరి నాగసాకి నగరం మీద ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. ఈ అణుబాంబు ప్రయోగంతో 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ కూడా లొంగిపోవడం అనేటువంటిది జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట.
ఈ విధంగా అప్పుడు ఈ అణుబాంబులు పైన పిక్చర్లో మనం చూసినటువంటి అణుబాంబుల్ని ఈ యుద్ధ విమానం ద్వారానే ప్రయోగించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ యుద్ధ విమానంలో తీసుకెళ్ళి, ఈ ఫోటోలో కనిపిస్తున్న యుద్ధ విమానంలో తీసుకెళ్ళి మరి వాటిని ప్రయోగించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవన్నీ కూడా అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు తీసినటువంటి ఫోటోలు. ఇది అణుబాంబు ప్రయోగం జరిగిన తర్వాత డిస్ట్రాయ్ అంటే అక్కడ జరిగిన నష్టం గురించి, అక్కడ కూలిపోయినటువంటి భవనాలు, శిథిలమైనటువంటి భవనాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఈ ఫోటోలో. ఇది అణుబాంబు ప్రయోగం జరిగినటువంటి ప్రదేశంలో ఆ ప్రజలకి శరీరం అంతా కూడా కాలిపోయి బొబ్బర్లు ఎక్కిపోయినట్టుగా ఆ వ్యక్తిని చూస్తే మీకు కనబడుతుంది. అంటే శరీరం అంతా కూడా కాలిపోయినట్టుగా అయిపోయిందనమాట ఆ ప్రదేశంలో. అంటే చాలామంది చనిపోవడమే జరిగింది. ఎక్కడో కాస్త చివరిలోనే ఎక్కడో ఉన్నవాళ్ళు కొద్దిమంది బతికినా కానీ ఈ విధంగా మరి ఫిజికల్గా ఎంతో డ్యామేజ్ అనేటువంటిది బాగా వాళ్ళకి జరగడం అనేటువంటిది జరిగిందనమాట. ద ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ దోస్ బాంబింగ్స్ లైక్ లుకేమియా అండ్ క్యాన్సర్ లింగర్డ్ ఆన్ డికేట్స్. అదేవిధంగా ఈ నాగసాకి, హిరోషిమాల మీద ఈ అణుబాంబులు ప్రయోగించిన తర్వాత మరి క్యాన్సర్, అదేవిధంగా తట్టు లాంటి వ్యాధులు, అంటే లుకేమియా అండ్ క్యాన్సర్, లింగ్ గార్డ్ అనేటువంటి వ్యాధులు అనేటువంటి, అంటే చర్మానికి క్యాన్సర్ అంటే లోపల ఉండేటటువంటి క్యాన్సర్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా లింగ్ గార్డ్ అనేటువంటిది చర్మ సంబంధమైనటువంటి వ్యాధి అనమాట. ఇటువంటి వ్యాధులు మరి ఆన్ డికేడ్స్, దశాబ్దాల తరబడి అక్కడ ప్రజల్లో కనిపించడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ రోజుతో పోలేదు. ఆ హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు కూడా ఆ అణుబాంబు ప్రయోగం అక్కడి ప్రజల యొక్కని వెంబడిస్తూనే ఉంది. అనేక వ్యాధుల్ని, డిసీజెస్ని కలుగజేస్తూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవన్నీ కూడా అణుబాంబు ప్రయోగం జరిగిన ప్రదేశంలో ఆ ప్రజలకు డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేటువంటిది మీకు ఇక్కడ ఈ ఫోటోల్లో మీరు చూడవచ్చు అనమాట. ఈ పవర్ బ్లాక్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రేపటితోటి ఈ లెసన్ని కంప్లీట్ చేద్దాం. ఇవాళ పార్ట్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపు పార్ట్ 4 తోటి కంప్లీట్గా ఈ 13th లెసన్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రేపు కలుద్దాం. ఓకే, బై.